గర్వం దేనిని బట్టి వస్తుందో తెలుసా? మొదటిగా ధనాన్ని బట్టి, రెండోది అధికారాన్ని బట్టి, మూడోది బంధువులను బట్టి. ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో ఉంటే ఎదుటివాడు నీకు ఎలా కనబడతాడు? చులకనగా కనబడతాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకి గర్వం అనేది ఉండకూడదు. దేవుని పిల్లలకు ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రేమ, దయ, జాలి, ఇవన్నీ ఉండాలి మనకి. ఏది ఉండకూడదు? గర్వం ఉండకూడదు, డంబపు మాటలు ఉండకూడదు. దీనివల్ల గర్వాంధులను అణిచివేస్తానంటున్నాడు. గర్వం కలిగి నీవు ఉంటే నువ్వు అణిచివేయబడుతున్న ఆ విషయం కూడా నీకు తెలియదు. చివరికి నువ్వు ఏమైపోతావో తెలుసా? జీరో. ఇక్కడ గర్వాంధుల్ని దేవుడు అణిచివేస్తానంటున్నాడు, తగ్గింపు కలిగిన వారిని హెచ్చిస్తానంటున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో గర్వం ఉంటే అది తీసివేసి మనం ఎలా ఉండాలి? ప్రేమతో